హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెకానిక్ రాకీ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆశకి అవసరానికి మధ్య కొట్టుమిట్టాడే మధ్యతరగతి వాడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఏ విధంగా చిక్కుకున్నాడనే బర్నింగ్ ఇష్యూని సందేశాత్మకంగా చూపించారు. కొన్ని రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలను కళ్ళకి కట్టే ప్రయత్నం చేశారు. ఏదో బలమైన సందేశాన్ని జనాలకు ఇవ్వాలనే థీమ్ లో కాకుండా ఎంటర్టైన్మెంట్ మోడ్ లోని కథని ముందుకు తీసుకుని వెళ్తూ బర్నింగ్ ఇష్యూని రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు మెకానిక్ రాకీ. మరి ఇతని రిపేర్ ఏ స్థాయిలో పనికొచ్చింది? బొమ్మకి మంచి మైలేజ్ ఇచ్చిందా, లేదంటే బొమ్మ బోర్కొచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లరి చిల్లరగా తిరిగే రాకీ విశ్వక్సేన్ బీటెక్ మధ్యలోనే ఆపేస్తాడు. చదువుపై ధ్యాస లేదని గమనించిన రాకీ తండ్రి రామకృష్ణ తన స్వశక్తితో డెవలప్ చేసిన కార్ గ్యారేజ్ లోనే రాకీని మెకానిక్ గా పెడతాడు. కేవలం మెకానిక్ గానే కాకుండా డ్రైవింగ్ స్కూల్ ని నడిపిస్తూ ఉంటాడు రాకీ. అలా తన దగ్గరకు డ్రైవింగ్ కోసం ప్రియా అనగా మీనాక్షి చౌదరి, మాయా, శ్రద్ధాదాసులు వస్తారు. కాలేజ్ డేస్ లో రాకీ ప్రియా ప్రేమించుకుంటారు. తన స్నేహితుడు శేఖర్ చెల్లెలైన ప్రియని అన్యూహ పరిణామాలతో దూరం చేసుకుంటాడు రాకీ. మళ్ళీ డ్రైవింగ్ స్కూల్లో ప్రియను కలుసుకున్న రాకీ ఆమె అన్న శేఖర్ చనిపోయిన విషయాన్ని తెలుసుకుంటాడు. శేఖర్ చావుతో కథలో మలుపేంటి? అసలు శేఖర్ ఎందుకు చనిపోయాడు? దానికి కారణం ఎవరు? వాళ్ళని రాకీ ఎలా వలవేసి పట్టుకున్నాడు? ఈ కథలో మాయా అప్సరస్గా ఎలా మారింది అన్నదే మెకానిక్ రాకీ అసలు కథ. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూసినప్పుడు మెకానిక్ రాకీ రొటీన్ మెకానిక్ గానే ఉన్నాడే అని చాలా మందికి అనిపించింది. తన తండ్రి ₹1 కూడబెట్టి గ్యారేజీని డెవలప్ చేస్తాడు. ఆ గ్యారేజ్ అంటే అతనికి ప్రాణం. తన తండ్రి ప్రాణంగా చూసుకునే గ్యారేజ్ పై విలన్ కన్ను పడుతుంది. ఆ విలన్ కి బుద్ధి చెప్పి తన గ్యారేజీని దక్కించుకోవడమే మెకానిక్ రాకీ మూవీ అనేటట్లుగానే టీజర్, ట్రైలర్లో చూపించారు. అయితే దాదాపు ఫస్ట్ హాఫ్ అయ్యే వరకు మెకానిక్ రాకీ కథనం ఇదే రొటీన్ ముక్కోనపు ప్రేమ కథగా అనిపిస్తుంది. కానీ అసలు కథ ఏదో ఉంది అని ఫస్ట్ సీన్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మొదట్లో కనిపించిన ముక్కోనపు ప్రేమ కథ కాస్త సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సైబర్ నేరం చుట్టూ అలిన థ్రిల్లర్ కథగా మారిపోతుంది. కథలో ఇంకేదో ట్విస్ట్ ఉంది అన్న అనుభూతి తప్పితే ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథని టచ్ చేయకుండా పాత్రల పరిచయం, కామెడీ, సాంగ్స్ అండ్ ఫైట్స్ తోనే నడిపించేశారు. రాకీ రాయలసీమ నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఫన్నీగానే అనిపించినా అసలు కథ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో కొత్త పాత్రలు ఎంట్రీ, అప్పటి వరకు కనిపించిన పాత్రల్లో మల్టీ షేడ్స్ బయటపడడంతో కథలో ట్విస్టులు ఒక్కొక్కటిగా రివీల్ చేశారు. అయితే ఏ కథ అయినా, ఎలాంటి పాత్ర అయినా ప్రేక్షకుడికి ఎమోషన్స్ షేర్ వేస్తేనే ఆ కథకి కనెక్ట్ అవుతారు. అన్యూహ రీతిలో కథని మలుపు తిప్పినా ఎమోషన్స్ మాత్రం కొంచెం కనెక్ట్ కావు. అదే మెకానిక్ రాకీకి ఒక చిన్న మైనస్ పాయింట్. కథని ఎవరు బాగా తీస్తారనే దానికంటే ఎవరు బాగా తీయలేరో పసిగట్టడంతో దిట్టే అయిన విశ్వక్సేన్ మరోసారి కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడికి అవకాశం ఇచ్చారు. ఇతనికి ఇది తొలి చిత్రమే అయినా సోషల్ ఇష్యూపై కథాంశాన్ని ఎంచుకొని టేకింగ్ పరంగా మంచి మార్కులే సంపాదించాడు. అయితే ఇలాంటి థ్రిల్లింగ్ కథలకు మైండ్ గేమ్ అనేది చాలా ముఖ్యం. సైబర్ నేరం చుట్టూ అల్లే కథలో హీరో మైండ్ గేమ్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అయితే ఇందులో ఎలాంటి మైండ్ గేమ్ లేకుండా ప్రేక్షకుల ఊహకి అందేటట్లుగానే ట్విస్టులు ఉండటం చిన్న మైనస్ పాయింట్ గా మారింది. అందులోనూ ఫస్ట్ హాఫ్ అనవసరమైన సీన్లు, పాటలతో బోర్ కొట్టించారు. అయితే సెకండ్ హాఫ్ ని డీల్ చేసిన విధానం మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలి. అప్పటి వరకు చూసిన కథ ఒక ఎత్తైతే అసలు కథ వేరే అన్నట్లుగా కథలోని సాలిడ్ లైన్ ని రివీల్ చేసిన విధానం కూడా సూపర్ గా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని సెకండ్ హాఫ్ కి దాచేయడంతో ఫస్ట్ హాఫ్ కి స్టఫ్ సరిపోలేదు. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం థ్రిల్లింగ్ పాయింట్స్, టర్నింగ్ పాయింట్స్ ఉండడంతో సినిమా అయితే అద్భుతంగా ఉంది. మాస్ కథాస్ పేరుకు తగ్గట్టుగానే మెకానిక్ రాకీ పాత్రలో ఒదిగిపోయాడు విశ్వక్సేన్. లవ్, యాక్షన్, కామెడీ ట్రాక్లతో మల్టీ షేడ్స్ చూపించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో విశ్వ కామెడీ ట్రాక్ బాగానే నవ్విస్తుంది. డాన్స్ లోనూ బాగానే కష్టపడ్డాడు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి మధ్యతరగతి యువతిగా ప్రియా పాత్రలో మెప్పించింది. అసలు కథ ఈమె కుటుంబం నేపథ్యంలోనే ఉండటంతో ఈమెకి కథలో మంచి స్కోప్ లభించింది. అందంతోనే కాకుండా నటనతోనూ మెప్పించింది. మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అయితే సర్ప్రైజింగ్ రోల్లో కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో మాయగా మాయ చేసి సెకండ్ హాఫ్ లో అప్సర్గా మల్టీ షేడ్స్ చూపించింది. మరోసారి కథని మలుపు తిప్పే స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించింది శ్రద్ధా శ్రీనాథ్. ఇక హీరోకి తండ్రిగా నరేష్ కామెడీ పండించారు. 35 మూవీతో మెప్పించిన యువనటుడు విశ్వదేవ్ రాచకొండ శేఖర్ పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఇక సునీల్ అయితే రంకిరెడ్డిగా బీభత్సమైన విలనిజం పండించేశాడు ఫస్ట్ హాఫ్ లో.
అయితే సెకండ్ హాఫ్ లో రంకిరెడ్డిలోని కామెడీ విలన్ బయటకొచ్చేశాడు. నిర్మాణ పరంగా జేక్స్ బీజోయ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది. గుర్తుండిపోయే పాటలు ఇవ్వలేకపోయినా నేపథ్య సంగీతంతో బాగానే ఆకట్టుకున్నారు. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని సందేశాన్నైతే ఎక్సలెంట్ గా ఇచ్చారు. రాకీ రిపేర్ వల్ల బొమ్మ బోర్కైతే వెళ్లలేదు కానీ మైలేజ్ మాత్రం ఇచ్చింది. ఇక ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 4 స్టార్స్.